తెలంగాణ రాష్ట్ర మోచి సంఘం అధ్యక్షునిగా ఎన్నిక కాబడ్డాను. ఏబిసిడి వర్గీకరణలో మొదటి నుంచి 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో మందకృష్ణ మాదిగన్నతో ఉంటూ మేము ఆయన పోరాటాల ఫలితమే ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ కావాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనికి ఆయన 30 ఏళ్ల శ్రమ ఉన్నది. ఆయనతో పాటు మా కమ్యూనిటీ మోచి కమ్యూనిటీ ఎల్లవేళలా ఆయన వెంట ఉన్నాము. ఈ వర్గీకరణ లోపల బి గ్రూపులో ఉన్నప్పటికీ మాకు బి గ్రూప్లో ఉండడానికి మందకృష్ణ మాదిగన్న గారు ఎంతో సహకరించినారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాము. పేరు ప్రత్యేకంగా మా మోచి రాష్ట్ర కమిటీ ప్రజల పక్షాన మందకృష్ణ మాదికి ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ బి గ్రూప్లో ఉన్నటువంటి 9% రిజర్వేషన్ని 11% 12 వరకు పెంచాలని చెప్పేసి దీనికోసం మందకృష్ణ మాదిగన్న గారు ఉద్యమించాలని ఆయనకు తోడుగా మా మోచి కమ్యూనిటీ ఆయన వెంబడి ఉంటామని చెప్పేసి ఘంటాపదంగా తెలియజెప్తున్నాను. మా జనాభా ఎంతో మాకు నిష్పత్తి అంత రావాలని మొదటి నుంచి మందకృష్ణ మాదిగ గారు కోరుతా ఉన్నారు. 33 లక్షలు ఉన్నటువంటి జనాభాకు 11% రావాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తుంటే షమీమ్ అఖ్తర్ గారు కొంతమంది రాజకీయ నాయకుల పలుకుబడితోటి మాకు 2% తగ్గించడం జరిగింది. ఆ 2% కేటాయించే విధంగా గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. మా వీనతిని మా విజ్ఞప్తిని స్వీకరించినటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని సవరణ చేస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నటువంటి పోరాటం తలకి గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ని గడువు పెంచడం జరిగింది మార్చి 10 వరకు. ఏదేమైనా అసమానతలు లేని సామాజిక వర్గాలకు అసమానతలు లేకుండా రిజర్వేషన్లు అందాలని గౌరవ మందకృష్ణ మాదిగ గారి పోరాటం దానికి అనుగుణంగా ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈరోజు జరిగే కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ మీద మా మందకృష్ణ మాదిగ గారు ప్రకటిస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. హన్మకొండ జిల్లా ఐనవోల్ మండల్ పరిధి నుంచి వెళ్ళి 3-4 వాహనాలు రావడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అన్న పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు వర్గీకరణ జరిగింది, దాంట్లో లోపాలు ఉన్నాయనే దాన్ని సవరించడానికి మరియు రేపు జరగబోయే కార్యక్రమాలు అన్న ఏ పిలిపించినా మేము అందరం సిద్ధంగా ఉండడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏబీసీ అయితే అంశం ఉందో దీనివల్ల ఉన్నటువంటి అన్ని ఉపకులాల వాళ్ళు లబ్ధి పొందారంటే ఏం చెప్తారు? తప్పకుండా అన్ని కులాల వాళ్ళు లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఇక్కడ మేము ఇంకా ఈ కార్యక్రమం పెట్టడమే కాకుండా రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా ఏ విధంగా అన్ని కులాలకు చెందాలే ఫలాలు అనే దాని మీద ఇక్కడికి రావడం. గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తున్న పోరాటాలన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఆరోగ్యశ్రీ కానీ ప్రతి ఒక్కటి సక్సెస్ అయింది. మరి మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏదైతే నిర్వీర్యమయ్యే కార్యక్రమంలో అన్న పాల్గొని మళ్ళీ దాన్ని యథావిధిగా నిలపడం జరిగింది. అదేవిధంగా ఇక వృద్ధులకు వికలాంగులకు కూడా అన్ని రకాల సేవలు అందించడం. ఆరోగ్యశ్రీ సమాజంలో ఉన్న అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి కృషి చేసిండు. అన్ని సక్సెస్ అయినాయి. ప్రపంచంలోనే అన్ని సక్సెస్ఫుల్ అయిన నాయకుడు ఉన్నాడు అని అంటే గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అని ఘనంగా మేము చెప్పుకోవాలి కూడా. ఎంఆర్పిఎస్ ఘనత అని కూడా మేము చెప్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. నా పేరు బొక్కల నారాయణ మాదిగ, ఐనవోల్ మండల్ ఏరియా. నేటి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. 30 ఏళ్ల ఎంఆర్పిఎస్ పోరాటంలో భాగంగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అలుపెరిగిన పోరాటం కొనసాగుతూ ఉన్నది. ఈ దేశంలో దాదాపుగా సింగిల్ క్యాస్ట్ ఉద్యమాలు చరిత్రలో నిలబడ్డట్టు చరిత్ర ఎక్కలేదు. కాబట్టి ఒక ఎస్సీ ఉపకులాలకు 59 కులాల కోసం సామాజిక న్యాయం డిమాండ్ పెట్టుకొని మందకృష్ణ మాదిగ గారు 1994లో స్టార్ట్ అయిన ఉద్యమం నేటికి 30 సంవత్సరాలు గడుస్తూ ఉంది. కాబట్టి ఎస్సీలో 59 కులాలకు సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వం యొక్క లక్ష్యం. దానికోసం 20 మందితో మొదలైన ఉద్యమం ఇవాళ లక్షలాది మంది ఉద్యమకారులు తయారై దేశవ్యాప్తంగా వర్ధిల్లినటువంటి ఎంఆర్పీ ఉద్యమం ఇవాళ దేశానికి దిక్సూచిగా ఉంది. కాబట్టి సంపద వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ ఎట్లయితే రిజర్వేషన్ అవసరమో
ఎస్సీల ఉపకులాలకు జనమనిషి ప్రకారంగా రాజ్యాంగం ఉన్నటువంటి ఆర్టికల్ 341 సవరణ చేస్తేనే అందరూ సామూహిక జరుగుతాయని చెప్పేసి అంబేద్కర్ గారు పేర్కొన్నారు. కాబట్టి దానికి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో మాదిగలు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వరుస మందుకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి. నా పేరు శ్రీనగర్ మురళీకృష్ణ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జై మాదిగ, జై మందుకృష్ణ.